తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ, ఏపీలో 5 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ నెల 21న నోటిఫికేషన్, 28న నామినేషన్లకు చివరి రోజు కాగా మార్చి 12న పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో 2 రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ, ఏపీలో 5 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ నెల 21న నోటిఫికేషన్, 28న నామినేషన్లకు చివరి రోజు కాగా మార్చి 12న పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మార్చి 29తో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో 5 స్థానాలు, అదేవిధంగా తెలంగాణలో 5 స్థానాలకి ఖాళీ కానున్నాయి మార్చి 29తో. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే 5 మంది సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహమ్మద్ అలీ సబ్బీర్, సంతోష్ కుమార్, మహమ్మద్ సలీం, మహమూద్ అలీ, ఏదైతే ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మహమూద్ అలీతో పాటు టీఆర్ఎస్ సంబంధించినటువంటి 2 సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి 3 సభ్యులు పదవీ కాలం ముగియనుంది. మార్చి 29న రిటైర్ కానున్నారు. అయితే ప్రస్తుతం సంతోష్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం, మిగతా పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహమ్మద్ అలీ సబ్బీర్ల యొక్క పదవీ కాలం 29న నేపథ్యం 5 స్థానాలు కూడా టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా శాసనమండలి అంతా కూడా టీఆర్ఎస్ మయమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకరిద్దరు సభ్యులు తప్ప మిగతా సభ్యులందరూ కూడా టీఆర్ఎస్ సంబంధించినటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా అంటే షెడ్యూల్ విషయానికి వచ్చినట్లయితే ఈ నెల 21వ తేదీన నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నది ఎలక్షన్ కమిషన్. దీనికి సంబంధించినటువంటి ఎన్నిక ఒకవేళ 5 మంది కన్నా ఎక్కువ మంది బరిలో నిలిచినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఎన్నిక మార్చి 12వ తేదీన జరగనుంది. అదే రోజు ఎన్నిక, అదే రోజు 5 గంటల తర్వాత సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా అదే రోజు జరిగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా షెడ్యూల్ కనుక చూసినట్లయితే 21వ తేదీన నోటిఫికేషన్, 28వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకి గడువు, అదేవిధంగా మార్చి 1వ తేదీన నామినేషన్ల పరిశీలన, మార్చి 5వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ వరకు అవకాశం ఇచ్చింది. మార్చి 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కూడా కౌంటింగ్, ఒకవేళ 5 మంది కన్నా ఎక్కువ మంది బరిలో ఉన్నట్లయితే పోలింగ్ జరిగి 12వ తేదీన పోలింగ్ జరిగి అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఇది ఎలక్షన్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ మహేష్. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, కళ్యాణ్, మొత్తం ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఈ వచ్చే నెల అంటే 29 మార్చి 2019 నాటికి 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. సో ఈ ఎమ్మెల్సీ స్థానాల విషయానికి వస్తే అంగూరి లక్ష్మీ శివకుమారి, అలాగే యనమల రామకృష్ణుడు, కై సమంతకమణి, ఆదిరెడ్డి అప్పారావు, పొంగూరు నారాయణ. సో ఈ 5 స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. సో వీటిని భర్తీ చేయడానికి గాను
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం అనేది కొంత పార్టీ వర్గాల్లో కొంత హీట్ ని బిల్డప్ చేసే అంశంగానే చూడొచ్చు. సో ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేయాలనే అంశంతో పాటుగా ఎమ్మెల్సీకి సంబంధించిన వ్యవహారాలు కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్ని సో ఇదే టైంలో ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వాళ్ళకు కూడా సర్దుబాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దిశగానే టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తుంది. సో ఇదే సమయంలో 5 స్థానాలు ఖాళీ కావడం కొంత టీడీపీ అధినాయకత్వానికి మిగతా అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 4 స్థానాలని వాళ్ళకి కేటాయించే అవకాశాలు ఉండగా కనిపిస్తుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అవుతున్న క్రమంలో ఎటువంటి ఎన్నిక జరిగే అవకాశంగానే ఆస్కారంగానే కనిపిస్తున్నాం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో 2 పార్టీలకు సంబంధించిన ప్రధాన పార్టీలకు సంబంధించిన అధినేతలు కూడా పూర్తిగా ఎమ్మెల్యే ఎన్నికల మీద అసెంబ్లీ ఎన్నికల మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఎన్నికకు ఆస్కారం అవ్వకుండానే 4-1 అంటే 4 స్థానాలు టీడీపీకి ప్రస్తుతం ఉన్న బలాబలాల సంఖ్యను బేరీజ్ వేసుకుంటే 4 స్థానాలు టీడీపీకి వస్తే ఒక స్థానం వైసీపీకి వస్తుంది. సో ఈ నేపథ్యంలో అదే విధంగా నామినేషన్ కూడా వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి ఎన్నిక జరగకుండానే లాంఛనంగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎవరెవరు అభ్యర్థులు అవుతారు, వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఎవరవుతారు, అలాగే 4 స్థానాలు టీడీపీకి సంబంధించి భర్తీ కాబోతున్న నేపథ్యంలో టీడీపీ వైపు నుంచి ఎవరు అభ్యర్థులుగా ఉండబోతున్నారు, వాళ్ళు ఎవరు ఎమ్మెల్సీలు కాబోతున్నారు అనేది ఆసక్తికరమైన పరిణామంగానే చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే యనమల రామకృష్ణుడికి దాదాపు ఎమ్మెల్సీ స్థానం ఖాయంగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నారాయణ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోతున్నప్పటికంటే ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన నెల్లూరు అర్బన్ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన మళ్లీ తిరిగి ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే అంగూరి లక్ష్మీ శివకుమారి ఆమెకి మళ్లీ తిరిగి అవకాశం ఇచ్చే అవకాశాలు తక్కువ. అలాగే సమంతకమణి కూడా తిరిగి ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆదిరెడ్డి అప్పారావు ఆయన లోకల్ గా పోటీ చేయాలని అంటే రాజమండ్రి అర్బన్ నుంచి కావచ్చు, అలాగే రాజమండ్రి ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా తక్కువగానే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో యనమల రామకృష్ణుడికి ఒక ఎమ్మెల్సీ స్థానం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న క్రమంలో మిగతా 3 ఎమ్మెల్సీ స్థానాలని ఎవరితో భర్తీ చేస్తారన్న చర్చ జరుగుతోంది. మరొక వైపు వైసీపీకి సంబంధించి అయితే బీసీ అభ్యర్థికి ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని ఇప్పటికే వైసీపీ అధినాయకత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి పేరైతే ప్రస్తుతానికి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించేశారు. సో ఈ నేపథ్యంలో ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అలాగే వైసీపీ అధినాయకత్వం ఎన్నికలకు వెళ్లే ముందు దీన్ని ఒక అసంతృప్తులు కావచ్చు, అలాగే వివిధ వర్గాలను సాటిస్ఫై చేసే దిశగా ఈ కూర్పు ఎమ్మెల్సీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన కూర్పు ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మనం చెప్పొచ్చు. కళ్యాణ్. థ్యాంక్ యూ.